ఈరోజు నువ్వెంతో వేదనతో, ఎంతో దుఃఖముతో, ఎంతో ఆవేదనతో అల్లాడిపోతూ ఉన్నావు కదా. ఎందుకనంటే ఒకప్పుడు నా ఇల్లు చూసినట్లయితే నా ఇంటి నిండా కూడా కుమారులతోనూ, కోడళ్లతోనూ, మనవలతో, మనవరాలతో, కూతురుతో, అల్లుళ్ళతో, భర్తతో, భార్యతో, బంధువులతో, స్నేహితులతో ఇల్లంతా కూడా కలకల్లాడిపోతూ ఉండేది. కానీ ఈరోజు ఏ ఒక్కరు కూడా కనిపించట్లేదు. ఈరోజు పిల్లలు దూరం అయిపోయారు, భర్త భార్య దూరం అయిపోయింది, స్నేహితులు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు. ఎవరు చూసినా కూడా కనిపించట్లేదు. ఈరోజు బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరైనా కూడా హాస్పిటల్కి తీసుకెళ్తారేమని ఎదురు చూస్తే ఎవరు కనపడట్లా. ఒకవేళ నీ ఇంటికి నువ్వన్న లేచి వెళ్దామంటేనేమో చేతులు చిల్లిగవ్వలేని పరిస్థితి. కొడుకు ఫోన్ చేస్తే, పెద్ద కొడుకు ఫోన్ చేస్తే, చిన్న కొడుకు ఫోన్ చేస్తే, కూతురుకు ఫోన్ చేస్తే, అల్లుడికి ఫోన్ చేస్తే, ఎవరికి ఫోన్ చేసినా కూడా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈరోజు బంధువులకు ఫోన్ చేస్తే బంధువులు కూడా సమాధానం ఇవ్వట్లేదు. ఈరోజు ముఖ్య స్నేహితులు కదా అనుకొని ఆ స్నేహితులకు ఫోన్ చేస్తే ఆ స్నేహితులు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈరోజు నీ ఫోన్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు వాళ్ళ ఫోన్లోని బ్లాక్ లిస్ట్లో పడిపోయింది నీ ఫోన్. ఎందుకని అంటే ఈరోజు నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి అందరూ నేను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈరోజు ఈ విషయం నువ్వు చాలా కుమిలిపోతున్నావు, కృంగిపోతున్నావు, దిగులు చెందుతున్నావు, దుఃఖంతో అల్లాడిపోతున్నావు. ఈరోజు ఒక శుభవార్త ఏంటంటే నీలాగని అందరినీ కోల్పోయాడు, ఆస్తుల్ని కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు. తర్వాత చివరికి భార్య కూడా దూరం అయిపోయింది, శరీరం అంతా కురుపులతో నింపబడింది, స్నేహితులు వచ్చి శోధిస్తూ ఉన్నారు, చివరికి స్నేహితులు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎంతో వేదన తన జీవితంలోని. అటువంటి సమయంలో కూడా దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఎవరు అంటే యోబు గారు. ఈరోజు నువ్వు కూడా దేవుని వైపు చూసినట్లయితే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన ఎందుకనంటే ఎవని మనస్సు ఆయన మీద ఆనుకును ఆయన పూర్ణ శాంతి గలవానిగా ఆయన నిలుపుతాడు అని సెలవిస్తున్నాడు. కనుక ఈరోజు నేను విడిచిపోయినట్లు, అందరూ విడిచిపోయినట్లు యేసే నిన్ను విడిచిపోడండి. అందరూ నిన్ను మర్చిపోయినట్లు యేసే నిన్ను మర్చిపోడండి. అందరూ నీకున్న బలహీనతను చూసి, నీకున్న అనారోగ్యాన్ని చూసి విడిచిపోవచ్చు, కానీ యేసయ్య నీ అనారోగ్యాన్ని చూసి విడిచిపోలేదు. ఈరోజు నీ కన్నీళ్ళను చూసి అందరూ విడిచిపోవచ్చు, కానీ యేసయ్య మాత్రం నీ కన్నీళ్ళు చూసి నిలిచిపోయాడు.